స్టేట్ ఫ్యాజన్స్ రూల్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఫ్యాజన్ రూల్స్ అంటే ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యాజన్ రూల్స్ లో కోవలెంట్ క్యారెక్టర్ increases in the size of an anion. Example, bigger ion more covalent than bromine. ఓకేనమ్మా, అంటే పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, ఫస్ట్ యానియన్ సైజ్ అనేది పెరిగితే ఈ యొక్క కోవలెంట్ క్యారెక్టర్ కూడా పెరుగుతుంది. అంటే పెద్ద యానియన్ లో ఎలక్ట్రాన్స్ చాలా లూజ్లీగా ఉంటాయి కాబట్టి పాజిటివ్ అయాన్ వాటిని సులభంగా ఆకర్షిస్తుంది అనమాట. ఓకేనమ్మా, సో దాని వల్ల రిజల్ట్ బాండ్ మరింత కోవలెంట్ అనేది అవుతుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇది బిగ్గర్ అయాన్ అంటే బిగ్గర్ అయాన్ ఈ యొక్క బ్రోమియం కంటే ఎక్కువ కోవలెంట్ అంటే పెద్ద యానియన్ ఎక్కువ కోవలెంట్ బాండ్ అలా గుర్తుపెట్టుకోవాలి. అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజెస్ ఇన్ ద సైజ్ ఆఫ్ క్యాషియన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే, సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, ఈ యొక్క క్యాషియన్ సైజు చిన్నగా ఉంటే అప్పుడు కోవలెంట్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది. అంటే చిన్న క్యాషియన్ కి బలమైన ఆకర్షణ అనేది ఉంటుంది. అది యానియన్ లోని ఎలక్ట్రాన్స్ ని చాలా సులభంగా లాగుతుంది. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్మాలర్ లిథియం యాజ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్ దెన్ Na+. ఓకేనమ్మా, సోడియం అంటే లిథియం చిన్నది, సోడియం కంటే ఎక్కువ కోవలెంట్. సింపుల్ కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ చార్జ్ ఆఫ్ ఐదర్ క్యాషియన్స్ ఆర్ యానియన్స్. వినండి, అవి పాయింట్, ఫోర్త్ పాయింట్, క్యాషియన్ లేదా యానియన్ మీద చార్జ్ ఎక్కువైతే, ఓకేనమ్మా, క్యాషియన్ లేదా యానియన్ మీద చార్జ్ ఎక్కువైతే కోవలెంట్ క్యారెక్టర్ పెరుగుతుంది. అంటే ఇది సింపుల్, దీనికి అర్థం ఏంటంటే అమ్మా, చార్జ్ ఎక్కువైతే ఆకర్షణ కూడా ఎక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ బలంగా లాగుతుంది. ఓకేనమ్మా, సింపుల్ ఏంటి, క్యాషియన్ లేదా యానియన్ మీద చార్జ్ ఎక్కువైతే కోవలెంట్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది. అది అర్థం ఏంటంటే చార్జ్ ఎక్కువైతే ఆకర్షణ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ని బలంగా లాగుతుంది. ఒక క్యాషియన్స్ విత్ స్యూడో ఇనర్షియా గ్యాస్ ఫేవర్ కోవలెంట్ బాండ్స్. ఓకేనమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఫోర్త్ పాయింట్ కి స్యూడో ఇన్నర్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్న క్యాషియన్స్ కోవలెంట్ బాండ్ ఎక్కువగా ఇస్తాయి అన్నమాట. ఓకేనమ్మా, దాని ఫేవర్ కోవలెంట్ బాండ్స్ అంటే కొన్ని క్యాషియన్స్ లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డి ఎలక్ట్రాన్స్ కూడా. ఓకేనమ్మా, ఇవి ఎలక్ట్రాన్స్ ని బలంగా అట్రాక్ట్ చేస్తాయి. ఓకేనమ్మా, ఎగ్జాంపుల్ ఈ యొక్క జింక్ క్లోరైడ్ అనేది కోవలెంట్. ఓకేనమ్మా, అది ఈ పాయింట్ కి అర్థం. నెక్స్ట్, క్యాషియన్స్ విత్ ఇన్నర్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫ్రమ్ అయానిక్ బాండ్స్. ఎగ్జాంపుల్ CaCl is అయానిక్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ యొక్క క్యాషియన్స్ విత్ ఇన్నర్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫ్రమ్ అయానిక్ బాండ్ CaCl is అయానిక్. అంటే దీనికి అర్థం, ఇప్పుడు ఇన్నర్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్న క్యాషియన్స్ అయానిక్ బాండ్స్ ని ఏర్పరుస్తాయి. ఓకేనమ్మా, కొన్ని క్యాషియన్స్ కి స్టేబుల్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది, అవి ఎలక్ట్రాన్స్ ని బలంగా లాగవు. ఓకేనమ్మా, Ca2+ అనేది అయానిక్ బాండ్. ఓకేనమ్మా, CaCl2 అంటే కాల్షియం క్లోరైడ్, ఇది ఒక అయానిక్ బాండ్. అది పాయింట్ అర్థం.